హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా మా ఫ్రెండ్స్తో కలిసి ధర్మపురికి వెళ్ళామండి దర్శనానికి. అక్కడ ఎర్లీ మార్నింగ్ ఆ విలేజ్ వాతావరణం చూస్తే చాలా ఆహ్లాదకరంగా అనిపించిందండి. మేము యాక్చువల్గా ఉన్నది మా ఫ్రెండ్ వాళ్ళ మావయ్య గారి ఇంట్లో అండి. అది యాక్చువల్గా పంతులవారి సత్రం అని అంటారు. అది సత్రము, దాన్ని రీసెంట్గా రెనోవేట్ చేశారు మా ఫ్రెండ్ వాళ్ళు. మేము అక్కడే ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ ఆ విలేజ్ చూస్తే చాలా మంచిగా అనిపించింది. అందుకని ఒక చిన్న క్లిప్ తీశాను. ఆ సత్రం స్థాపించినటువంటి వ్యక్తి అందుకను అందులో నారాయణ సోమయాజి అయ్యగారి సత్రం అని అంటారు దాన్ని. ఆ తర్వాత మేము ఫస్ట్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్లో యమధర్మరాజుకి గుడి చూసానండి. యాక్చువల్గా యమధర్మరాజుకి టెంపుల్ మన ఇండియాలో ఎక్కడ లేదని అనుకుంటున్నాను. ఇక్కడ చూసాము. నెక్స్ట్ అద్దాల గుడి అని ఒక చిన్న గుడిలాగా ఉందండి. అందులో మన అమ్మవారిని అయ్యవారిని ఉయ్యల్లో వేసి పెట్టారు. అండ్ అది చిన్నగా ఉంది కానీ చాలా అందంగా అనిపించింది. లోపల అన్ని మిర్రర్స్ ఉన్నాయి. చూడడానికి చాలా చక్కగా అనిపించింది. బహుశా ఇట్లాంటివి నార్మల్గా ఈ మధ్య చాలా టెంపుల్స్లో కూడా కనపడుతున్నాయి మనకి. అష్టలక్ష్మి టెంపుల్ కానివ్వండి, లేకపోతే శ్రీశైలం కానివ్వండి, అక్కడ కూడా చూశాను నేను ఇలాంటి టెంపుల్స్. ఆ తర్వాత పక్కనే ఒక పెద్ద శివాలయం ఉంది. ఆ శివాలయంకి వెళ్ళాము. ఆ శివాలయం కూడా చూస్తుంటే చాలా పురాతనమైన దానిలాగా కనపడింది. ధర్మపురి విలేజ్లో ధర్మపురి టెంపుల్లో యాక్చువల్గా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. కొత్త నరసింహస్వామి టెంపుల్ అని, మళ్ళీ తర్వాత పాత నరసింహస్వామి టెంపుల్ అని, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్, కుజదేవుడి టెంపుల్, అట్లా చాలా డిఫరెంట్ టెంపుల్స్, చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి. ఈ పెద్ద టెంపుల్లోనే చిన్న చిన్న గుళ్ళు అనేటివి చూసుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము గోదావరి నదీ స్నానానికి వెళ్ళాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఆడపడుచు తీసుకెళ్ళిందండి మమ్మల్ని. అక్కడ వాటర్లో నదీ స్నానం చేసుకున్నాము అందరం కలిసి. వాళ్ళ మావయ్య గారు కూడా వచ్చారు. వాళ్ళ మావయ్య యాక్చువల్గా పంతులు అండి అతను. సో అక్కడ మాతో పాటుగా వచ్చి మాతో అన్ని పూజలు చేయించారు అతను. చూడ్డానికి గోదావరి నదిలో ఎక్కువ వాటర్ లేనట్టు అనిపించాయి, కానీ నడిచేటప్పుడు మాత్రము వాటర్ యొక్క ప్రెషర్ బాగా అనిపించింది. గోదావరి నదీ తీరంలో ఒక్కసారి విలేజ్ని మొత్తంగా ఒక చిన్న క్లిప్ తీశాను. చాలా అందంగా అనిపించింది. వాటర్ చూడండి ఎంత క్లియర్గా, ఎంత క్లారిటీతో ఉన్నాయో, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చెప్పాను కదండి, వాటర్ చూడడానికి కొన్ని ఉన్నట్టు అనిపించాయి, కానీ ప్రెషర్ మాత్రం చాలా ఉంది. నడవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అనిపించింది, కానీ బాగా ఎంజాయ్ చేసాము మేము యాక్చువల్గా SSC 93-94 బ్యాచ్ అండి. లిటరల్లీ ఆఫ్టర్ 40 years, 45 years ఆర్ 40 years తర్వాత మేము అందరం కలిసి ఒక ట్రిప్ వేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళామండి. 6 o'clockకి వెళ్ళి నది స్నానం చేసుకున్నాము. ఆ తర్వాత అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ నార్మల్గా ఎవరైనా కూడా నది స్నానం చేసుకున్నప్పుడు ఆ వాటర్ తీసుకొని వెళ్ళి అక్కడ గోదావరి తల్లికి పూజలు చేసుకున్న తర్వాత ఆ వాటర్తో పక్కనే ఒక చిన్న శివలింగం ఉందండి. ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి అదే వాటర్తో అభిషేకం చేస్తారు. సో మేము కూడా వెళ్ళి ఆ చిన్న లింగం పక్కన ఎక్కడైతే ఉందో లింగము షిట్ వాటర్ చూడండి ఎంత క్లియర్గా కనపడుతుందో.
చిన్న గ్లాసెస్లో వాటర్ తీసుకున్నాము. అదే వాటర్ తీసుకెళ్ళి అక్కడ శివలింగం పైన అభిషేకం చేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్లో వాటర్ తీసుకున్నాము. వాటర్ తీసుకున్నాక అవి తీసుకెళ్ళి అక్కడ ఇంకొక పైన టెంపుల్లో ఒక లింగం ఉంటుందంట, దానికి అభిషేకం చేయాలి అని చెప్పారు. అట్లాగే వాటర్ తీసుకొని వెళ్ళాము. పైకి వెళ్ళాక కూడా అక్కడ ఒక 3-4 గుళ్ళు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి గుడి, ఆ తర్వాత శివుడి గుడి, ఆ తర్వాత సాయిబాబా టెంపుల్, ఆంజనేయ స్వామి గుడి, ఇట్లా ఒక 4-5 టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. టెంపుల్స్ చాలా పాతవండి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్, చిన్నగా ఉందండి. అదే అంటున్నా. యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, అయ్యగారు మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య గారు వాళ్ళ నాన్నగారికి ఇక్కడ ఒక స్టోరీ ఉందండి. మన నిజామ్స్ టైంలో నరసింహస్వామికి పూజలు చేసిస్తున్నప్పుడు నరసింహస్వామి టెంపుల్లో ఉన్నటువంటి నరసింహస్వామి యొక్క విగ్రహాన్ని నిజాములు పూజ చేయకూడదు అని తీసుకెళ్ళి వాళ్ళు నదిలో పారేశారంట. ఆ తర్వాత ఎవరు పూజలు చేసుకోలేదు. ఆ తర్వాత నిజామ్స్ వెళ్ళిపోయిన తర్వాత కొత్త విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకొని పూజలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆ పంతులు వాళ్ళ మావయ్య గారు, పంతులు వాళ్ళ నాన్నగారుకి నదిలో ఆ పాత విగ్రహం దొరికిందంట. ఆ పాత విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారనమాట టెంపుల్లో. దాన్నే కొత్త నరసింహస్వామి, పాత నరసింహస్వామి అని సపరేట్గా పూజలు చేస్తారంట టెంపుల్లో. ఇక్కడ చిన్న శివలింగంలో అభిషేకం చేయించారు అయ్యగారు.
నార్మల్గా ఎక్కడ చూసినా కూడా నరసింహస్వామికి 2 గుళ్ళు ఉంటాయి. ఒకటి కొత్త నరసింహస్వామి టెంపుల్ అంటాము, మరి ఇంకొకటి పాత నరసింహస్వామి టెంపుల్ అని అంటాము. సేమ్ అలాగే ఇక్కడ కూడా టెంపుల్ ఒకటే కానీ 2 సపరేట్ గుళ్ళలాగా ఏర్పరిచారు. యాక్చువల్గా అక్కడ టెంపుల్ లోపల వీడియో అలో లేకుండే, సో అక్కడ వీడియో తీయలేకపోయాము. వాళ్ళు లేక అటు చిన్న చిన్న గుళ్ళు ఏవైతున్నాయో వాటిలో పర్మిషన్ ఉంది అని అన్నారు, సో అక్కడ మాత్రమే వీడియో తీయగలిగాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి మార్నింగ్ దర్శనం చేసుకున్నాము. రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక 2 మామిడికాయల చెట్టు కనపడితే వెళ్ళి అక్కడ మామిడికాయలు కోసుకున్నాము. మా ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది మామిడికాయలు కోస్తాను అని అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇస్తే వెళ్ళి మామిడికాయలు కోసుకున్నాము. ఇదండి నేను మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినటువంటి ట్రిప్. ఫస్ట్ వేములవాడ, ఆ తర్వాత ధర్మపురి. చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా వేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.